సంక్రాంతి సందర్భంగా సెలవులకి ఇల్లు లాక్ చేసి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ వివరాలు పోలీసులకు అందిస్తే సంక్రాంతి సందర్భంగా ట్రావెలింగ్లో కానీ ఊర్లో కానీ నేరాలు జరగకుండా ఉండడానికి ఈ జాగ్రత్త గురించి పోస్టర్స్ ఊరంతా అంటిస్తున్నాం. మా సూచనలకు పాటించి ప్రజలందరూ సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరడమే. డోర్ లాక్స్ వేసిన హౌసెస్, తర్వాత పర్సులు బ్యాగులు కొట్టేసేవాళ్ళు. ఈ పండగ సందర్భంగా ప్రయాణిస్తుంటారు కదా, జనరల్గా పండుగకి వాటికి నగలు వేసుకెళ్తుంటారు. అవి చైన్ స్నాచింగ్ ఇవన్నీ ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయని ముందు జాగ్రత్తగా ప్రజలందరినీ అలర్ట్ చేయడం కోసం పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. ఫ్రమ్ దట్ ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఇవన్నీ పోస్టర్లు అన్ని సెంటర్లో పెడతారు. అలాగే పేపర్ పట్టుకుంటాడు అయిపోయినాక చెప్పండి సార్. ఈరోజు నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పనిచేస్తున్న 4వ తరగతి సిబ్బంది ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వసతి గృహాల్లో పనిచేస్తున్న క్లాస్ 4 సిబ్బంది తరఫున క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నాము. వీరికి ఉద్యోగపరంగా ఎటువంటి సహాయం కావాలన్నా మా చేతనైనంత వరకు మేము సహాయం చేస్తాము. సర్వీస్ మ్యాటర్స్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మా దగ్గరికి వస్తే మాకు వీలైనంత వరకు సహాయం చేస్తామని ఇది మూలంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా నెల్లూరు జిల్లా 4వ తరగతి సిబ్బంది ఎస్సీబీ ఎస్టీ బీసీ సంఘాలందరూ కూడా ఈరోజు 2015 క్యాలెండర్ని ఆవిష్కరించడం చాలా మంచి శుభపరిణామం. వాళ్ళందరూ కూడా సంఘటితంగా ఉండి వసతి గృహాల్లో బాగా పనిచేసుకుంటుంటారు. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి కూడా అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. మేము కూడా వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. ఈ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖల 4వ తరగతి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులుగా పేరు పడికొండ దాసు. వాటి శుక్రవారం నాడు హైదరాబాద్లో ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఈ యొక్క క్యాలెండర్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ జరిగే కార్యాలయంలో అందరికి పంచి వచ్చిన తర్వాత నెల్లూరులో నిన్నటి రోజున నెల్లూరు డీడీ గారి కార్యాలయంలో ఓపెన్ చేసి పంచడం జరిగింది. జిల్లాలో కూడా ఏఐడబ్ల్యూ కార్యాలయాలకు అందరికీ పంపడం జరిగింది. ఈరోజు కావలి ఏఐడబ్ల్యూ ఆఫీసు కార్యాలయంలో అసిస్టెంట్ బీసీ ఆఫీసరు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాలెండర్ను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ క్యాలెండర్ ఓపెన్ చేయడం అనేది గొప్ప విషయమే, కానీ కొద్దిగా కష్టంతో కూడుకునేవారు. దీనికి సహకరించినటువంటి క్లాస్ 4 అందరికీ మాకు సహకారం అందిస్తూ ఈ సంఘానికి ముందుకు నడిపించి కోరుతూ ఉన్నాము. ఈ మధ్య రాష్ట్ర కమిటీ మీటింగ్ కూడా నెల్లూరు జిల్లాలో 13 జిల్లాల ప్రతినిధులతో అంబేద్కర్ భవన్లో జరగడం జరిగింది. అక్కడ కొన్ని డిమాండ్స్ని మా జిల్లాధికారులకు ఇవ్వడం, వాళ్ళ ద్వారా పరిష్కారం చేసుకోవడం కూడా జరుగుతుంది. కానీ కొన్ని అధికారుల డీడీ గారు ఒక పాలసీ మేము అడిగే వాటిలో ఒక రకంగా అవడం వల్ల కాంట్రవర్సీ వచ్చింది. డీడీ గారిని మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుస్తామని బట్టి చెప్పుకున్నాము. మన అధిష్టాలను సార్
చెప్పు 50 సంవత్సరాలు పని చేసుకున్నాను సార్. కరెక్ట్ అందులో చేస్తాను సార్. గ్రామం పట్టాలు ఇస్తే ఛార్జ్ పట్టాలు ఇవ్వలేదు కదా, కొనుగోలు చేశారు సార్. ఎవరి దగ్గర నుంచి? అలహరి ఏది పట్టాలేనా గవర్నమెంట్ ల్యాండ్? పట్టాలండి సార్. పట్టాలేనా అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేస్తాను. వాళ్ళు ఉన్నారా? అన్ని వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ పార్సల్ ఉన్నారు, వాళ్ళ కొడుకులు ఉన్నారు, వాళ్ళందరూ చెప్తారు. అవియారు ఇచ్చేయండి ఒకసారి చెప్పండి. ఇది కరెక్ట్ వారి పాలన. ఏం సమస్య? ఇది 50 సంవత్సరాల నుంచి వాళ్ళు భూములు చేసుకుంటుంది. దానికి అడంగల్లో చేర్చలేదు. విఆర్ఓ ఆర్ఐ గారు వీళ్ళందరూ చెప్పుకుంటా ఉన్నారు. ఇది సమస్య. ఓన్లీ శారీస్ మీద? శారీస్ కాదు, పంజాబీ డ్రెస్. అంటే ఎంత డిస్కౌంట్ ఇస్తారు? అది 2000 రూపాయలది 500. 2000 రూపాయలది 500. ఈ కూడా ఒకసారి 4000 అట. అప్పుడు దొరకలేనా దూకిరా అమ్మా. నేను బయటకు రాను, నేను బయటకు వచ్చి నన్ను అంటారా? నువ్వేరా? సరే అయితే నువ్వు సాయంత్రం అయితే అమ్మాయి వచ్చిందా? లోపలికి వద్దు, అక్కడే ఉండు. లోపలికి వస్తే 10 నిమిషాలు ఉండు. లేదా 3 మేళ అంటే వచ్చా ఎన్ని గంటలకి? అంటే ఒక్కొక్కరులే ఒక్కరట్టు వస్తారు. 1 by 1. లడ్డు బాగా చూడండి, దగ్గర ఉండండి బాబు. పక్కన బాబు Thank you.
అంటే ఆల్ ఆథరైజ్డ్ ఆఫీసర్స్ దీంట్లో ఓన్లీ ఇలాంటి పేర్లు కమిటీలు కాకుండా తహసీల్దార్ సెక్రటరీలు కార్యదర్శులు కూడా కాన్ఫిడెన్స్ చేయాలి. ఎనీ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హాస్పిటల్ ఫర్టైల్ అండ్ టెలికాల్ అండ్ సేమ్ ఏంటంటే కొన్ని కేసులు రోడ్లు లేనట్టు వల్ల అయితే ఫెడరలిస్ట్కి దగ్గర ఉండేది స్టార్ట్ చేయలేదు. అక్కడ కొద్దిగా అక్కడ వెహికల్స్ ఏ నుంచి వస్తున్నాయి చూసుకొని కొద్దిగా మొబైల్ చేయాలి. బికాస్ ఇప్పుడు కొత్తపాలెం ఉంది, పల్లిపాలెం ఉంది, అక్కడ ఎక్కువ సేల్ అవుతున్నాయి. బట్ అక్కడ ఉన్న ప్రెషర్ ఇంకా మనం ఆంధ్రప్రదేశ్కి దగ్గర రెస్పాన్స్ అయితే ఇంకా సేల్ మనకి పెరుగుతుంది. దగ్గర ఉండేసి మొత్తం ఇక్కడ రావడం వల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా బేస్డ్ ఆన్ డిస్టెన్స్ మనం ఇస్తున్నాం. ఇప్పుడు మన డిస్టెన్స్ బట్టి ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం కాబట్టి కొద్దిగా డిస్టెన్స్ లో తేడా ఉన్నా కూడా ఇప్పుడు కవర్డ్ పేమెంట్. సో అది ఆల్రెడీ మన 5 వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలా ఫోన్ చేసా ఇంతవరకు 400 వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పాలా. ఈరోజు మార్నింగ్ కలెక్టర్ గారు ఈ రుణమాఫీ మీద, అదేవిధంగా ఇసుక రవాణా మీద, ఈ మరుగుదొడ్ల గురించి, డంపింగ్ యార్డుల గురించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. మండల అధికారులందరూ, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓస్, ఐకేపీ, ఏపీఎంస్, ఇతర అధికారులందరూ హాజరయ్యారు. ఈ రుణమాఫీకి సంబంధించిన అర్జీలు ఉంటే మీ సేవ ద్వారా దాఖలు చేసుకోవాలని, అట్ ద సేమ్ అటువంటి అర్జీలను ఎంఆర్ఓస్, బ్యాంక్ మేనేజర్స్, అగ్రికల్చర్ అందరూ కలిసి త్వరితగతిన క్లోజ్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇర్రెగ్యులర్గా ఇసుక ఎక్కడైనా అక్రమ రవాణా జరిగితే వాటిని కూడా చట్టం ప్రకారం సీజ్ చేసి ఫైన్ ఇంపోజ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం అందరూ యాక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పరిష్కారం పిటిషన్స్ క్లోజ్ చేయమని చెప్పారు. ఈ డంపింగ్ యార్డ్స్ ఎక్కడైతే స్థలం అలాట్ చేసామో వాటి రెండు డంపింగ్ యార్డ్స్ వెంటనే నిర్మించాలని చెప్పారు. అదేవిధంగా వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించి ఇంకా ఎవరైనా అర్జీదారులు అప్లికేషన్ పెట్టుకోకపోతే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు కూడా సంబంధిత పంచాయత్ సెక్రటరీ ద్వారా ఆ వ్యక్తిగత మరుగుదొడ్లకి అర్జీ పెట్టినట్లయితే వాళ్ళకి నూతనంగా పెంచిన అమౌంట్ 12,000 రూపాయలు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయబోతాయి. వాటి గురించి వీడియో కాన్ఫరెన్స్ చేసేది ఏంటనేది తెలియకుండా అంటే హాకర్స్ పర్మనెంట్ ప్లేస్ తెలియట్లేదా? చేస్తాం అంటే హాకర్స్ అడ్రస్ తెలియట్లేదు. ఈ నెల యాక్చువల్గా ఏం చేసామంటే అంతకుముందు ఈ కిరోసిన్ పంపిణీలో చిన్న చిన్న అలాట్మెంట్ విధానం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఈ నెల ఏం చేసామంటే పర్ఫెక్ట్గా ఒకసారి ఆ జీవో ప్రకారం ప్రభుత్వం నిబంధనల ప్రకారం అలాట్మెంట్ విధానాన్ని సమగ్రంగా మార్చాం. రూల్ పొజిషన్ ఎలా ఉందో ఆ విధంగా చేసాం. అలా చేయడం వల్ల అంతకుముందు వేరే డీలర్కి తీసుకున్న ఈ నెలలో కొంచెం చిన్న చిన్న మార్పు జరిగింది. అది ఆల్రెడీ మా దగ్గర ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ నెలలో కొంచెం కస్టమర్స్ అసౌకర్యానికి గురయ్యారు. మా సిఎస్డిటీస్, విఆర్ఓస్, మా ఆఫీసులో కూడా ఎవరెవరు ఏ షాప్ అని కీ లిస్టులు ఇచ్చాము. డీలర్స్ కూడా చెప్పాం, మీ దగ్గరికి వస్తే మీ షాప్లో కార్డులో ఏ సీరియల్ నెంబర్ మీకు నెక్స్ట్ ఎక్కడ అందరూ చెప్పారు. ఒకటి అలా ఈ ఫస్ట్ నెల కూడా కొంచెం ప్రాబ్లం, నెక్స్ట్ నుంచి అదే ప్రాబ్లం లేదు. శ్రీగారు కంప్యూటర్లోకి వెళ్ళి మీ సేవలోకి వెళ్ళి ఏమైనా వస్తుందా? కార్డు తొలగించారు, కార్డు తీస్తారు. ఆధార్ కార్డు ఇచ్చావా? ఆధార్ కార్డు మీ సేవలోకి వెళ్ళి ఏమైనా కనబడతా కనబడలేదు, కనబడలేదు. కొత్త రేషన్ కార్డు వచ్చి పెట్టుకోవాలి.
బాలయ్యట్రా చెప్పి ఏం ప్రాబ్లం చెప్పాలి అడ్డ తిరిగి పప్పేసాడు ఎవరు ఇప్పుడు ఏం చేస్తుంటే మళ్ళీ పెరుగున్నాడు మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఏ సరైన మరి పట్టాలంటే గవర్నమెంట్లో పట్టాలంటే కోర్టుకెళ్ళండి చెప్పేది ఏమి పట్టాలాంటి విషయాల్లో నేను ఇన్వాల్వ్ కాదు పట్టాలాంటి నెంబర్ అయితే కోర్టుకెళ్ళండి మీ దగ్గర డాక్యుమెంట్స్ కోర్టులో పట్టాలాంటి అయితే నేను చెప్పేది ఏమన్నా కోర్టులో వెళ్ళి మీరు ప్రూవ్ చేసుకోండి అక్కడ ల్యాండ్ ఆక్రమించుకుంటే పట్టాలని మేము గవర్నమెంట్ ల్యాండ్ ఇన్వాల్వ్ పట్టాలంటే నీ దగ్గర ఎంత ఉందో డాక్యుమెంట్ ఆయన దగ్గర ఉందో అది తెలియదు కదా అదే కోర్టుకి వెళ్ళు పోలీస్ స్టేషన్ కేసు పెట్టుకో పెడితే పంపిస్తాం మేము ఎన్నో అదే పంపిస్తాం పెట్టి మళ్ళీ పట్టాలని చెప్తున్నా పట్టాలని మేము ఇన్వాల్వ్ కావాలి కొంతమంది అడంగల్లోకి ఎక్కించుకోవాలి సార్ వాట్సాప్ పెట్టుకోవాలి కాగా పంపిస్తాను Om Sai
రికార్డింగ్ ఇప్పుడు 28:56 అది కంటిన్యూషన్ అవుతా ఉంది. ఇప్పుడు జూమ్ చేయాలంటే దీన్ని పాజ్ ఉండాలి. ఎక్కడ ఇదే పాజ్ పడింది కదా, పాజ్ పడ్డప్పుడు నువ్వు దీన్ని ఎంతకైనా జూమ్ తీసుకుపోయి అప్పుడు మళ్ళీ పాజ్ రిలీజ్ చేసావంటే పాజ్ అవుతున్నట్టు నాకేం అర్థం కావట్లేదే. రన్ అవుతానండి, పాజ్ అవ్వలే. ఇది కానీ ఇప్పుడు మొన్న కావాలి క్లిప్పింగ్స్ పంపించేది దీంట్లో ఈ మధ్య కాలంలో ఓడింగ్ లో ఏదైనా అడ్జస్ట్మెంట్ చేస్తారు అంతే. ఇది ½ అన్ అవర్ వచ్చేట్టు బిట్ ఉంది. ఇది ½ అన్ అవర్ ఒక బిట్ సెట్ అవుతుంది. ఇది బిట్లు అవుతుంది, ఇది కాదు. శాంసంగ్ అయితే దాంట్లో ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు పంపిస్తే ఇప్పుడు దాన్ని చేసి ఒకసారి చెక్ చేసుకుని ఎన్ని గంటల ముందు ఏం చూసుకొని మా టైం ఉంది కదా, రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ ఆ టైమింగ్ సెట్ చేసుకొని ఇప్పుడు 1 అవర్ ఏంటంటే 1 అవర్ ప్రోగ్రామ్ గ్యాప్ లేకుండా చూసుకొని ఎట్లంటే రికార్డింగ్ ఇది ఉంది కదా, ఇది రికార్డ్ అవుతుంది 27 సెకండ్లు. ఎట్టయినా ముందు చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. మనకి పాజ్ అవుతుంది, రికార్డ్ అవుతుంది. అది అట్ట కాదు కదా, ఇప్పుడు తీసుకుంటాం కదా మా రికార్డ్ అవుతుంది కదా. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? పేరు వెంకటేశ్వర. ఎక్కడ సార్ మీది? మాది మంగళగిరి. మంగళగిరి. ఎక్కడికి వెళ్తున్నారు? నేను మంగళగిరి వెళ్తున్నాను. విజయవాడ టికెట్ తీసుకున్నాను, మంగళగిరి దిగిపోతాను. ఏం జరిగింది? నేను డబ్బులు తీసుకుని వస్తుంటే 1,33,000 పదన్నా. ఇంట్లో 2 బ్యాగులు నుంచి ఇంకో బ్యాగ్ 2 కట్ చేసి తీసుకెళ్ళి నిద్రపోయాను. వాస్తవాన్ని అతను చూసి నేను లేపాడు. అతను చూసి మిమ్మల్ని లేపాడు సార్? అతను చూసి మిమ్మల్ని లేపాడా? ఇతను చూసి ఏదో తేడాగా ఉన్న బ్యాగ్ గెలుపుతున్నారు, తీయమంటే అమ్మని తీసాను. చూస్తే ఊరు దాటాము, బస్సు అమ్మని రిటర్న్ తిప్పాము. వాళ్ళు ఇంకెవరు ఐడెంటిఫై కాదు, ఎవరు తీసారని మీరు చూడలేదు? ఇతను చూశాడు. అది చూసాడా? చూశాడు. 2 వచ్చారంట, నా పక్క సీట్లో కూర్చున్నారు. ఇప్పుడు అతనేమో నిల్చొని ఉన్నాడు. ఈ బ్యాగ్ కట్ చేశాను. నేను అమ్మని ఊరు కావాలి ఊరు దాటాగానే అమ్మని ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి మేము అమ్మని బస్సు రిటర్న్ తిప్పాము. వాళ్ళ దగ్గర వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ దిగారంటే ఇప్పటికీ అడ్రస్ చదువుకోలేదు. నేను మెల్లో చేయలేకపోయినామని చెప్పి అమ్మని చెక్ చేసుకున్నాను ఏమున్నాయి. ఈ బ్యాగ్ చెక్ చేసిన లోపల వాళ్ళు దిగేసి వెళ్ళిపోయారు. క్యాష్ ఎంత సార్ మొత్తం? 1,33,000. 1,33,000. మీది మంగళగిరి ప్రాపరు? మాది మంగళగిరి సొంతం. వెంకటేశ్వర. మీ పేరు? వెంకటేశ్వర. వెంకటేశ్వర. అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలని చూడటానికి పెట్టినట్టు చూడడానికి వాళ్ళు ఎదురుకు వచ్చి వాళ్ళకి అడ్రస్ సరిగ్గా తెలియక నన్ను తీసుకొని కాలేజ్కి వెళ్ళంటే
వాళ్ళమ్మ ఆల్రెడీ బస్ స్టాండ్లో ఉంది సార్ అబ్బాయి కోసంగా మన మీద కొంచెం టౌన్లో తిరుగుదామని అవుట్ డ్రెస్ అంతా తిప్పాను సార్ వాళ్ళమ్మ నా బిడ్డను తీసుకెళ్ళిపోయారు నా బిడ్డను తీసుకెళ్ళి అరుస్తున్నాను హాస్పిటల్కి డిటెయిల్స్ రాసుకున్నాము గుద్దుబులు ప్రిన్సిపల్ ఉన్నాయండి వాడు తప్పు పక్కన పిల్లవాడికి లేచి చూసుకుంటే అన్నీ ఉన్నాయండి ఊరు బయట ఉంటే చూసి వాడు అట్టే పెట్టుకొని వస్తువులు పోయి అంటే అన్నీ ఉన్నాయని చూసుకొని తర్వాత ఊరు చివరికి పోయి ఈ పిల్లవాడు చెప్పాక అప్పుడు చూసుకున్నాను ఏడ పోయి